శ్రీమాత్రే నమః. ఈ వీడియో అయితే నిన్న తీసిందండి. కార్తీక పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి తెల్లవారుజామునే దీపం అయితే పెట్టుకున్నాను. కార్తీక మాసం మొత్తం పూజ చేసినా సరే కార్తీక పౌర్ణమి రోజు పూజ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రోజంతా ఉపవాసం ఉండి స్వామివారికి నైవేద్యాలు చేసుకొని చాలా చక్కగా అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నాను. మన ఛానల్లో ఎక్కువగా టెంపుల్కి సంబంధించిన వీడియోస్ అలాగే దేవుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తానండి. అందువలన వీడియోస్ క్యాప్చర్ చేయాలి, ఇలా చూపించాలని ఫ్యాంటసీగా అయితే పెట్టుకోను. ఇక్కడ కూడా అదే జరిగింది. నేను ఇక్కడ స్వామివారికి అభిషేకంలా చేసుకుంటున్నాను. క్యాప్చర్ అవుతుందని చెప్పి వదిలేశాను. కానీ ఫ్రేమ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అది సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఈవినింగ్ కూడా పూజకి సంబంధించిన వ్లాగ్ కూడా తీయలేకపోయాను. మీకు కనుక జెన్యున్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఫ్యాంటసీగా వీడియోసే కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేబీ అలా చేయడానికే ట్రై చేస్తాను. అలాగే ఈ ఒత్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశానండి. చూడకపోతే ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. బయట రెడీమేడ్గా తీసుకున్నవి కాకుండా ఇలా ట్రై చేయండి అని చెప్పాను. అవి అయితే బాగా వెలుగుతున్నాయి, ఇవి అయితే వెలగవు అనుకోవచ్చేమో. నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలోనే, చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. చాలా చక్కగా వెలుగుతాయండి. అండ్ కమింగ్ 2-3 వీడియోస్కి కూడా నా వాయిస్ అయితే కొంచెం ఇలాగే ఉంటుంది. అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. ఎందుకంటే వెదర్ చేంజ్ అయింది, అలాగే ఎర్లీ మార్నింగ్స్ తలస్నానాలు చేయడం వల్ల కొంచెం కోల్డ్ అయితే అయ్యింది. అందువల్ల వాయిస్ అనేది కొంచెం మారిపోయింది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.